చంద్రబాబు ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అమరావతి స్కామ్లకు అమ్మ వంటిది. అలాంటి చంద్రబాబు అమరావతి కేంద్రంగా దిగమింగుడు ఎపిసోడ్కి తెరతీస్తే ఎన్ని లక్షల కోట్లు మాత్రం సరిపోతాయి చెప్పండి. ఇప్పుడు జరుగుతోంది అదే. ఆటవిక పాలనకి అనుక్షణం అర్థం చెప్పడమే తమ లక్ష్యమన్నట్టుగా పాలన సాగిస్తున్న పాలకులు అమరావతి కేంద్రంగా తమ డ్రామాలను, కుట్రలను, దోపిడీ పర్వాన్ని మళ్లీ మొదలుపెట్టారు. వేల కోట్ల రూపాయలు అప్పులుగా తేవడం, అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ క్రియేట్ చేయడానికి ఆ వేల కోట్లు గుమ్మరించడం, అమరావతి వైపు వేలు చూపిస్తూ ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధికి అడ్డుకట్ట వేసేశారు. పోనీ అమరావతిలో ఏమైనా వెలగబెట్టారా అంటే అది లేదు. రాజధాని పేరు చెప్పి కనీ విని ఎరుగని రీతిలో ప్రజాధనాన్ని దిగమింగేస్తున్నారు. ఊహకందని రీతిలో, సామాన్యుడు ఊహించని రీతిలో అమరావతి కేంద్రంగా కుంభకోణాల మేళా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదు, ఆర్థిక దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమరావతిలో రాజధాని వద్దని నాడే శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత వరదల రూపంలో ప్రకృతి సైతం ఇదే నిజాన్ని మళ్లీ చెప్పింది. ఆ పైన ఐఐటి నిపుణులు ఈ పచ్చి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు. అయినా సరే చంద్రబాబు మాత్రం అమరావతి జపం చేస్తూనే ఉన్నారు. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జగన్ సాగించిన జనరంజక పాలన చూసిన 5.5 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు చంద్రబాబు అండ్ కో చేస్తోన్న అమరావతి స్టంట్స్ చూసి ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అమరావతికి రాజధాని అయ్యే లక్షణం ఒక్కటంటే ఒక్కటీ లేదు. అయినా వేల కోట్ల రూపాయల అప్పులను అక్కడే గుమ్మరిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని హేళన చేస్తున్నారు. పనిలో పనిగా అడ్డగోలు దోపిడీకి తమదైన స్కెచ్ గీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని ఆటవిక ప్రదేశ్ గా మార్చడమే లక్ష్యం అన్నట్లుగా ఏడాదిగా అరాచక పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఏపీలో ఏం జరుగుతోందని తెలుగు ప్రజలను మాత్రమే కాదు, దేశంలో ఎవరిని అడిగినా వచ్చే సమాధానం ఒక్కటే: రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు లేదు, సంక్షేమం అన్నది కానరావటం లేదు. శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెలకు 2-3 డైవర్షన్ పాలిటిక్స్ ఎపిసోడ్స్ తో ప్రజలను మభ్యపెట్టడానికి విఫల కుట్రలు పన్నుతూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. అభివృద్ధి అన్నది ఆంధ్రప్రదేశ్ లో నిషేధిత పదం అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ కోణాల్లో అరాచక పర్వం కొనసాగిస్తూ వచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు అమరావతి కేంద్రంగా అసలు కుట్రలకు మళ్లీ పదును పెడుతోంది. లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో కుమ్మరించడానికి, అదే సమయంలో ఆ లక్షల కోట్ల రూపాయలు దిగమింగటానికి రంగం సిద్ధం చేసేసింది. అమరావతిలో రాజధాని వద్దంటే వద్దని శివరామకృష్ణ కమిషన్ దగ్గర నుంచి ఐఐటి నిపుణుల దాకా అంతా నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా వినని చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య 5 ఏళ్ల కాలంలో అమరావతి కేంద్రంగా చేసిన డ్రామాలు, స్కామ్లు అన్నీ ఇన్ని కావు. మళ్ళీ ఇప్పుడు వేల కోట్ల రూపాయలను అమరావతికి ధారపోయటానికి కూటమి సర్కార్ సై అంటోంది. గత టీడీపీ ప్రభుత్వం సిఆర్డీఏలో 2017-18 మధ్య అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికి ఇప్పటికీ నిర్మాణ సామగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచడం ఆలోచించాల్సిన విషయమేనని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టి పెట్టి రివర్స్ టెండర్ల విధానాన్ని అమల్లోకి తెచ్చి, అయితే ఈ విధానం కొనసాగితే తామనుకున్నట్లు సాగదని, పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కార్లోని పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దు చేసి పారేశారు. వెన్నుపోట్లు చంద్రబాబు, కుట్రలు చంద్రబాబు, నమ్మించి తడిగుడ్డతో గొంతులు కోయటం చంద్రబాబు, కుంభకోణాలు చంద్రబాబు. ఇలా చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైన కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. దేశంలో మరే రాజకీయ నాయకుడు ఈ విషయంలో మాత్రం చంద్రబాబుతో పోటీ పడలేరు. చంద్రబాబు దరిదాపుల్లో కూడా రారు. అలాంటి చంద్రబాబు అండ్ కో ఇప్పుడు అమరావతిలో చేస్తున్న దోపిడీ, స్కామ్లకే పరాకాష్ట అని మండిపడ్డారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. స్కామ్లకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు వైఎస్ జగన్. నాడు ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లకు గాను కేవలం 5,587 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఇప్పుడు మిగిలిన పనుల టెండర్లు రద్దు చేసి అమాంతం అంచనాలు పెంచేశారని మండిపడ్డారు. అక్రమాలకు అడ్డు రాకూడదని జ్యుడిషియల్ ప్రివ్యూను తీసేశారన్నారు వైఎస్ జగన్. నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతూ ఉన్న దోపిడీ. అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో 2018లో కూడా టెండర్లు పిలిచినారు.
ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. మిగిలిపోయిన పనులు ఎంత అంటే 35,583 కోట్లు. ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు. చంద్రబాబు దిగమింగుడు ఏ స్థాయిలో ఉంటుందో బాగా తెలుసు కాబట్టే జగన్ అధికారంలోకి రాగానే అనేక కోణాల్లో చెక్ పాయింట్స్ పెట్టారు. జ్యుడిషియల్ ప్రివ్యూ తెచ్చారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే జ్యుడిషియల్ ప్రివ్యూ తీసేశారు. రివర్స్ టెండరింగ్ ను రద్దు చేశారు. స్కామ్ల కోసమే మొబిలైజేషన్ అడ్వాన్సులను తెచ్చారు. అమరావతి కేంద్రంగా అడ్డదిడ్డంగా దోచేస్తున్నారని, స్కామ్ల మీద స్కామ్లు చేసేస్తున్నారని ఆధారాలతో సహా బయట పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అడ్వాన్స్ల పేరిట 10% ఇచ్చి 8% తీసుకుంటున్నారని జగన్ విమర్శించారు. 2018 ఐకానిక్ టవర్ల పేరిట టెండర్లకు పిలిచారు. మిగిలిన పనుల కోసం నిర్మాణ వ్యయాన్ని 2,417 కోట్లకు పైగా పెంచడం అంటే బహిరంగంగా ప్రజాధనాన్ని దోచేయటమే అని జగన్ దుయ్యబట్టారు. ఇప్పుడున్న అసెంబ్లీ ఆల్రెడీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది, ఆల్రెడీ ఒక సచివాలయం బిల్డింగ్ ఇప్పుడు ఉంది. కరెంట్లీ వీ హ్యావ్ ఎగ్జిస్టింగ్ సచివాలయము, ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అంతా కలిపి ఇప్పటికే 6 బ్లాకుల్లో 6 లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఉంది. ఇది ఉండగానే కొత్త సచివాలయం కడతాడంట, కొత్త అసెంబ్లీ మళ్ళీ కడతాడట, హెచ్ఓడి ఆఫీసులు, ఈ కొత్త సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల కోసం ఈ మనిషి 53,57,389 స్క్వేర్ ఫీట్ కడుతున్నాడు. 6 లక్షల ఎస్ఎఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. అన్ని హెచ్ఓడీలు కలుపుకున్న, సెక్రటేరియట్లో ఉన్న స్టాఫ్ మొత్తం తీసుకున్న అంతమంది కలిసినా కానీ 12,000 మంది లేరు. ఆ 12,000 మంది ఇప్పటికే ఆ 6 లక్షల ఎస్ఎఫ్టీలో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈయన 53,57,389 స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాడు. ఆ 12,000 మంది మారారు కదా, ఈయన స్క్వేర్ ఫీట్ ఎక్కువ కడితే మాత్రం. అమరావతి కేవలం భ్రమరావతి మాత్రమే, చంద్రబాబు అండ్ పోకి బంగారు బాతు మాత్రమే అని ఇప్పటికే అనేక సార్లు నిరూపితమైంది. వర్షాకాలం వస్తే అమరావతిని వరద నీటిలో వెతుక్కోవాల్సిన దుస్థితి. అందుకే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఎంత హడావుడి చేసినా, ఎంత హైప్ ను క్రియేట్ చేసినా రియల్ ఎస్టేట్ భూమి మాత్రం నిలబడలేదు. గాలిబుడగ తరహాలో పేలిపోయింది. దీంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ బూస్ట్ తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అమరావతిని గతంలో 9 నగరాలుగా నిర్మించాలని భారీ మాస్టర్ ప్లాన్ రూపొందించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత తక్షణమే రియల్ ఎస్టేట్ ను పెంచడం కోసం పెండింగ్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. అమరావతికి వెళ్లటానికి కనీసం సరైన రోడ్డు కూడా లేని పరిస్థితి. దీంతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అమరావతికి ముప్పును తగ్గించడానికి, వరదొచ్చినప్పుడు నీటిని నియంత్రించడానికి రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఖర్చు చేసే 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల నిధులను కేవలం అప్పులతోనే సమీకరించనున్నారు. భవిష్యత్తులో ఏపీ ప్రజలందరిపై ఈ అప్పుల భారం పడుతుంది. కానీ వేలాది కోట్లు అమరావతికే ఖర్చు చేస్తూ ఉండటంతో అటు ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి అన్న మాటే వినపడే అవకాశం లేదు. పోనీ అమరావతి ఏమైనా గొప్ప రాజధాని నగరంగా తయారవుతుందా అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అందుకే మాత్రం అవకాశం లేదని ఇప్పటికే స్పష్టంగా తేలిపోయింది. కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావటానికి, ఏపీ భవిష్యత్తును చీకట్లోకి నెట్టడానికి సైతం చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడటం లేదు. అదే సమయంలో అమరావతి పేరుతో అందిన కాడికి అందినట్లుగా వేలాది కోట్లు దోచేస్తూ స్కాముల మీద స్కాములు చేసి పారేస్తున్నారు. ఈ మాత్రానికే అమ్మో అని గుండెలు బాదుకుంటున్నారా? అమరావతిలో అంగుళానికో కుంభకోణం, అడుగుకొక స్కామ్. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అమరావతిని న్యూయార్క్ చేస్తాం, కాదు అమరావతిని బీజింగ్ చేస్తాం, తూచ్ అమరావతిని లండన్ చేస్తాం. అసలు అమరావతిని అదేదో ఇదేదో చేయడం ఎందుకు? మన పక్కనే ఉంది కదా సింగపూర్. అమరావతిని సింగపూరే సిగ్గుపడేలా తయారు చేస్తాం. ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్స్తో ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు వెలగబెట్టిన పాలనని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎన్నెన్ని డ్రామాలు, ఎన్నెన్ని మోసాలు, ఎంతెంత దోపిడి. అమరావతి కేంద్రంగా నాడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన రచ్చ, స్కామ్లు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు మళ్లీ మొదలెట్టారు రకరకాల స్కామ్లు. ఎన్ని కోణాల్లో దొరికితే అన్ని కోణాల్లో దిగమింగుడే.
చంద్రబాబు అండ్ కో రాజధానిలో మేసేస్తున్న తీరు చూస్తే ఎవరైనా ఇలా అనాల్సిందే, అమరావతి స్కామ్లకు అమ్మలాంటిది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రంగా చంద్రబాబు అండ్ కో ఆడుతున్న డ్రామాలు, చేస్తున్న దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీద ఖర్చు పెడతామని చాలా గొప్పలు చెప్తున్నారు చంద్రబాబు. అదంతా ఎలా సమకూరుతుంది? ఏముంది, అప్పుగా తేవాల్సిందే. ఆ అప్పు భారాన్ని ఏపీలో 5.5 కోట్ల మంది ప్రజల నెత్తిన వేసి ఆ డబ్బు మాత్రం అమరావతిలో ఖర్చు చేస్తారన్నమాట. అంటే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ అభివృద్ధి అన్న మాటని మర్చిపోవాలి. పోనీ అమరావతి ఏమైనా లక్షల కోట్లు ఖర్చు చేసిన తర్వాతైనా రాజధాని అన్న భావనైనా కల్పిస్తుందా అని అంటే అలా భావించడం ఆత్మవంచన చేసుకోవటమే అంటున్నారు పరిశీలకులు. కేవలం అమరావతి ప్రాంతంలో ఉన్న తన భూముల ధరలు పెంచుకోవటానికి, రియల్ ఎస్టేట్ భూమి సృష్టించడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం కింద మీద పడుతోందని విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలోనే లక్షల కోట్ల రూపాయలను అమరావతిలో కుమ్మరిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. అమరావతి కేవలం భ్రమరావతి మాత్రమే అని అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అర్థమైపోయింది. అందుకే చంద్రబాబు ఎన్ని సర్కస్ ఫీట్లు చేస్తున్నా, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టించుకోవటం లేదు. అదే సమయంలో చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో చివరి దాకా నమ్మించి తడిగుడ్డతో గొంతులు కోసే వ్యవహార శైలిని కొనసాగిస్తున్నారు. మిగులు భూములను అమ్మేసి ఆ డబ్బుతో రాజధాని కట్టేస్తారట. రాజధాని కట్టడమే కాదు, రాజధానిలో సంపద సృష్టించి ఆ సంపదతో సంక్షేమ పథకాలు అమలు చేస్తారట. ఇలా అమరావతికి భూములు ఇచ్చిన రైతులనే కాదు, 5.5 కోట్ల మంది ప్రజలను ఇంకా మోసం చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు. ఇలాంటి స్థితిలో కూడా అమరావతిని స్కామ్లకు కేరఫ్ అడ్రస్ గా మార్చేశారు. ప్రతి పనిలో అందిన కాడికి దోచుకోవటమే లక్ష్యం అన్నట్లుగా పచ్చమూక చెలరేగిపోతున్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు దిగమింగేశాం, ఇక రాబోయే రోజుల్లో లక్షల కోట్ల రూపాయలే టార్గెట్ అన్నట్లుగా ఎల్లో బ్యాచ్ స్కామ్ల మీద స్కామ్లు చేసి పారేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా. అందులో స్క్వేర్ ఫీట్ ఎంత? 8,900. ఆయన కడతా ఉన్న ఐకానిక్ బిల్డింగులు, ఆ 53,57,000 ఎస్ఎఫ్టీ, 4,660 కోట్ల రూపాయలు. సాధారణంగా స్క్వేర్ ఫీట్కు 4,000 రూపాయలు కనుక పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా 5 స్టార్ లాబీస్తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి. మామూలుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,000, మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు. లేదు 5 స్టార్ అపార్ట్మెంట్లు కావాలా, ఇటాలియన్ మార్బుల్ కాడ నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000 పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా. మరి ఇది ఏమి రేట్లు? ఇవి కళ్ళు జదుగుతా ఈ రేట్లు చూస్తూ ఉంటాయి. ఉన్న దరిద్రాలు చాలవన్నట్లుగా అమరావతి కేంద్రంగా మరో షాక్ కూడా ఇచ్చేశారు చంద్రబాబు. ప్రపంచ స్థాయి రాజధాని కడతానని మభ్యపెట్టి 2015లోనే వేలాది ఎకరాలు భూములు తీసుకొని రైతుల నెత్తిన టోపీ పెట్టారు. ఆ రైతులే ఇప్పుడు తీవ్ర అసహనంగా ఉన్నారు. చంద్రబాబు తమను మోసం చేశాడని, అసలు అమరావతికి రాజధాని అయ్యే లక్షణం ఒక్కటి లేదని, బంగారం లాంటి పంటలు పండే భూములను కోల్పోయామని బాధపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి విస్తరణ పేరిట మరో 44,000 ఎకరాలు పూలింగ్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అవుతోంది. అసలు అమరావతి నిర్మాణమే జరగలేదు, మళ్ళీ అమరావతి విస్తరణ అంటూ ఏటా 3 పంటలు పండే 44,000 ఎకరాలను మింగేయటానికి కూటమి ప్రభుత్వం రెడీ అయింది. భూ సమీకరణ నుంచి మొదలు పెడితే అడుగడుగునా ఒక కుంభకోణమే అన్నట్లుగా అమరావతి వ్యవహారం తయారయ్యింది. అమరావతి నిర్మాణం రాష్ట్రానికి గుదిబండగా మారిన సంగతి తెలుగు ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అయినా సరే అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతూ స్కాముల మీద స్కాములతో ప్రజాధనాన్ని దోచేస్తున్నారు. అది చాలదన్నట్లుగా మరో 44,000 ఎకరాల మీద చంద్రబాబు అండ్ కో కన్ను పడింది. అంటే భూ సమీకరణ నుంచి మళ్ళీ కొత్తగా కుంభకోణాల మేళా మొదలుపెట్టి అమరావతి స్కాములకు అమ్మ వంటిది అన్న నినాదాన్ని మరింత బిగ్గరగా ప్రపంచమంతా వినిపిస్తారన్నమాట. విశ్వసనీయత, నమ్మకం, నిజాయితీ, పారదర్శకత, వీటికి ఆమడ దూరంలో రాజకీయాలు చేయడంలోనూ పాలన సాగించడంలోనూ చంద్రబాబుని మించిన వాళ్లు దేశంలోనే లేరు. దీన్ని నిరూపించడానికి ఆయన రాజకీయ జీవితం మొత్తం చెప్పక్కర్లేదు. గత 7 నెలలుగా వెలగబెడుతోన్న పాలన చూసినా ఇట్టే అర్థమైపోతుంది. ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి గెలవగానే సీజ్ ద సూపర్ 6 అనేశారు. సంక్షేమాన్ని గాలి కొదిలేశారు. ఏడాదిలో 1,50,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి పారేశారు.
అంటే నెలకి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలన్నమాట. వాటిని ఏం చేశారో ఏం చేస్తున్నారో తెలీదు. కానీ అవన్నీ ఖర్చు పెట్టేశామని అమరావతి వైపు వేలు చూపించి చేతులు దులుపుకోవడానికి స్కెచ్ గీసేశారు. మరి మిగిలిన 4 ఏళ్లలో అమరావతి కేంద్రంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు హాంఫట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారో. అప్పులు తేవడం, అమరావతిలో పెడుతున్నానని చెప్పటం, ఇటు అమరావతిలో జరిగే అద్భుతం అంటూ ఏమీ ఉండదు. కానీ అప్పులుగా తెచ్చిన 1000 కోట్ల రూపాయలు మాత్రం ఎప్పటికప్పుడు హాంఫట్ అయిపోతాయి. వచ్చే 4 ఏళ్లలో ఒక్క అమరావతిలోనే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఆ 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సొమ్మంతా స్కాముల పాలైపోతుందని, ఆ అప్పు ప్రజల నెత్తిన పడుతుందని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. అమరావతి కేంద్రంగా స్కాముల మీద స్కాములు చేస్తారు. తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారని నిలదీస్తే అమరావతి వైపుకు చూపిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే అమరావతి నిర్మాణం పేరుతో వేలాది కోట్లు అప్పులు తెస్తూనే ఉంటారు. అమరావతి నిర్మాణం కొనసాగుతుందని చెబుతూ ఉంటుంది. ఆ 1000 కోట్లు పచ్చమూక దిగమింగేస్తూ ఉంటుంది. ఇటు 1000 కోట్ల రూపాయల అప్పులు తేవటం ఆగదు, అటు అమరావతి నిర్మాణం పూర్తి కాదు. మరోవైపు అమరావతి నిర్మాణ ముసుగులో సాగే స్కాములు ఆగవు. అమరావతి పేరు చెప్పి ఎన్నికల హామీలను ఎగ్గొట్టేశారు చంద్రబాబు. అలవి మారిన హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం చంద్రబాబు అభూత కల్పనలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత 5 ఏళ్లు అమలైన పథకాలు, వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పేద వర్గాలకు తీరని ద్రోహాన్ని తలబెట్టారు. ఒకింట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఏటా 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినా తల్లికి వందనం ఊసే లేదు. దీనికోసం 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఏటా 20,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న అన్నదాత సుఖీభవ పథకం ఎటుపోయిందో తెలియక 54 లక్షల మంది అన్నదాతలు ఉస్సూరుమంటున్నారు. నుంచి 59 ఏళ్లలోపు మహిళలందరికీ ఏటా 18,000 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సాయం అందజేస్తామని సూపర్ 6 హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. 1,80,00,000 మంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. యువతకు ఉద్యోగాలు, లేదంటే నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా ఒక్కొక్కరికి 3,000 చొప్పున నెలకు 4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి 57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో ఇందుకు ఒక్క పైసా విదల్చకపోవటాన్ని బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ తెగ ఊదరగొట్టిన చంద్రబాబు అండ్ కో ఈ రోజు ఆ ప్రస్తావనే తేవటం లేదు. కమిటీలు, పరిశీలన అంటూ దిక్కుమాలిన సాకులు చెబుతూ కాలం వెళ్లబోస్తున్నారు. ప్రజలను నమ్మించి నిలువునా ముంచి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ ప్రజలంతా కూటమి ప్రభుత్వ కర్కసత్వంపై నిరసన తెలపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ, 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ, వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి, ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అంతా అదే. జగన్ అధికారంలో ఉండుంటే ఈ సమయానికి ఏ పథకాల కింద ఎంత లబ్ధి చేకూరేదో బేరేజు వేసుకుంటున్నారు. గత 5 ఏళ్లు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ప్రజల ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరవేశారు. ఇప్పుడు ఆ పథకాల అమలు లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. ఉన్నదల్లా ఒక్కటే, 1000 కోట్లు అప్పులు తేవటం, అమరావతిలో కుమ్మరించటం, అందులో మళ్లీ దోపిడీకి తెగబడటం, అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ క్రియేట్ చేయటం కోసం విఫల కుట్రలు పన్నటం అంతే.
ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.